హాయ్ హలో వెల్కమ్ టు అపరాజిత ఎంటర్ప్రైజెస్. సో ఈరోజైతే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చానండి. ఏంటి అంటే నా బిజినెస్ నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు ఎలాంటి ఐడియా లేదండి. ఏదో జస్ట్ స్టార్ట్ చేశాను, రన్అప్ అవుతుంది, లాభాలు నష్టాలు వస్తూనే ఉంటాయి కదా. సో నేను నేర్చుకున్నానండి ఈ బిజినెస్ అనేది ఎలా ముందుకెళ్ళాలి ఏంటి అనేది. డిజిటల్గా స్కిల్స్ అనేవి నేర్చుకున్నాను. అవి మీకు నేను యూట్యూబ్లో ప్రతిరోజు పార్ట్స్ వైజ్గా నేను అప్లోడ్ చేస్తానండి. సో నేను తమ్నెల్ చూసారు కదా మీరు, వాట్ ఈజ్ బీ2బీ, వాట్ ఈజ్ డి2సి. అంటే బీ2బీ అంటే బయ్యర్ టు బయ్యర్, డి2సి అంటే డైరెక్ట్ టు కస్టమర్. మనము ఎగ్జాంపుల్ ఒక వస్తువు తీసుకున్నాం అనుకోండి, ఒక పెన్ కాస్ట్ మనం బయ్యర్ అంటే కొనే వాళ్ళ దగ్గర నుంచి కస్టమర్కి వెళ్ళాలి అంటే మనం హోల్సేల్లో వాళ్ళకు వేస్తున్నట్టండి. హోల్సేల్గా మనం వేస్తున్నప్పుడు ఒక పెన్ను కాస్ట్ 50 పైసలు ఉండొచ్చు, 1 రూపీ ఉండొచ్చు, 1.5 రూపీ ఉండొచ్చు, అంతే, అంతకు మించి ఉండదు. కానీ అదే పెన్నుని మనం స్ట్రీట్ షాప్ దగ్గరికి వెళ్ళి మనం ఆ పెన్ను ఉన్నప్పుడు దాని ప్రైస్ మనకు నియర్లీ 20 రూపీస్, 25 రూపీస్ సేల్ చేస్తారు. అంటే ఇక్కడ మనం కొనే వాళ్ళ నుంచి మళ్ళీ అంటే మన దగ్గర హోల్సేల్ నుంచి బయ్యర్ కొనుక్కొని ఆ బయ్యర్ అనే అతను డైరెక్ట్ కస్టమర్కి 25 రూపీస్కి సేల్ చేస్తున్నాడు. సో ఇక్కడ నష్టపోయేది మనమే. ఎందుకంటే హోల్సేల్లో మనం వేస్తున్నప్పుడు ఒకే దగ్గర మనము సేల్ చేసుకుంటాము, స్టాక్ మొత్తం క్లియర్ అప్ అయిపోతుంది. అదే మీరు ఒకే వస్తువుని డైరెక్ట్ కస్టమర్ అంటే డైరెక్ట్ టు కస్టమర్, మనము ఈ సోషల్ మీడియా యాప్స్ అనేవి మనం ఎప్పుడైతే యూజ్ చేస్తామో మన బిజినెస్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుందండి. ఇదే నా సక్సెస్కి సీక్రెట్. డిజిటల్ స్కిల్స్ అనేవి నాకు ఎలా అంటే స్టార్టింగ్లో లేవు, నేను నేర్చుకున్నాను. ఇక్కడ మీకు నేను చెప్పిన కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటాను. అర్థం కాకపోతే కామెంట్లో కామెంట్ చేయండి, మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డైరెక్ట్ బయ్యర్ టు బయ్యర్ మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాం కదా, ఇప్పుడు డైరెక్ట్ టు కస్టమర్ అంటే మన సోషల్ మీడియా యాప్స్ అనేవి మనము స్టార్ట్ చేసినప్పుడు సోషల్ మీడియాలో మన కంటెంట్ ఏముంటుంది, మన ప్రొడక్ట్ ఏముంటుంది, దాన్ని మనం డైరెక్ట్ కస్టమర్కి రీచ్ అయ్యేలా చేయాలండి. డైరెక్ట్ కస్టమర్కి రీచ్ అవ్వాలి అంటే కొంచెం టైం పడుతుంది. ఏదైనా సరే మనిషి జీవితంలో కన్సిస్టెన్సీ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్. అది ఏ విషయంలోనైనా నేనైతే అదే నమ్ముతానండి. కంపల్సరీ మనం ఏదైనా దీక్ష తీసుకున్న 40 డేస్, 11 డేస్, 15 డేస్ అలా పెట్టుకుంటాం కదా, అలా ఏది చేసినా కానీ మనకు కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. సోషల్ మీడియా అనేది నా బిజినెస్ని ఒక లెవెల్కి తీసుకెళ్ళింది. సో మీరందరూ కూడా ఏది బెస్ట్ అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బీ2బీనా, డి2సీనా? మోస్ట్ ప్రాబబ్లీ మనము ఫస్ట్ దానికి చూస్ చేసుకుంటామండి. ఎందుకంటే మన స్టాక్ మొత్తం ఒకే దగ్గర సేల్ అవుట్ అవుతుంది కాబట్టి. కానీ కాస్ట్ తక్కువ పడుతుంది. అదే డైరెక్ట్ కస్టమర్కి వెళ్ళాలంటే ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది, అందులో స్టాక్ అనేది మిగిలిపోతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకా మీకు టిప్స్ అనేది అందిస్తాను, ఓకేనా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.